అనుకుంటూ రాకీ రాజేష్ కి ఫోన్ చేస్తాడు. గప్పుడు రాజేష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అన్నా ఎలా ఉన్నావు? బాగున్నారా? ఏంటి గిట్లా ఫోన్ చేసినావు? ఏంటి విషయం? అన్నా మనం విదేశీలో సెట్ అయి 3 years అవుతుంది. ఒక్కసారి కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అక్కడ నాన్న మన మీద పికర్ పెట్టుకుని ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నారంట. నాన్నకు ఏమి అవ్వకముందు వెళ్ళి ఒకసారి చూసొద్దామా? వాళ్ళు అలానే చెప్తారా, గవన్నీ పట్టించుకొని వెళ్తే వాళ్లకు కాదు, అక్కడ డబ్బులు బొక్క రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 5 లక్షలు రా. రేపు నాన్నకి జరగకూడదు ఏదైనా జరిగితే కొడుకు బ్రతికుండగా రాలేదుగా పీకర్ కొట్టుకుని చనిపోయాడని నలుగురు 4 రకాలుగా అనుకుంటారన్నా. పని పాట లేని బేకార్గాలు అనుకుంటే అనుకోనిరా, మనకేంది? వాళ్ళనుకుంటే మనకేమైనా నష్టం జరుగుతుందా ఏంటి? జరుగుతుందన్నా. నాన్న 400 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడుగా పొలం నాన్న బ్రతికుండగానే పనిచేసుకున్నామంటే మంచిది. లేదంటే నాన్న పోయాక బ్రతికున్నప్పుడు ఒక్కసారి కూడా రాలేదు, చూడలేదు. ఇప్పుడుగా 400 ఎకరాల పొలం కావాలని నలుగురు 4 మాటలు తిట్టి అడ్డుపడతారు. ఆ తర్వాత గా పొలం ఏ అనాథాశ్రమానికో రాసేస్తారు. అమ్మ ఉన్నాక అనాథాశ్రమానికి ఎందుకు రాస్తారా? అమ్మ మనకే రాస్తుంది. మన వీసా డ్రామా గురించి అక్కడ అమ్మకి కూడా మన మీద కొంచెం అనుమానం వచ్చేటట్టే ఉంది. ఎందుకంటే మనం వాళ్ళకు ఫోన్ చేస్తేనే కలిసేలా బ్లాక్ లో పెట్టాం కదా. గది అమ్మకి తెలిసే ఉంటుంది, కానీ మనసులో పెట్టుకుంది. ఇంకా ఒక్కసారి కూడా మనం అక్కడ వెళ్ళకపోతివి. సో ఇవన్నీ మనం కొంచెం థింక్ చేసి మనం వాళ్ళని కేర్ చేయడం లేదని అర్థమై ఉంటుంది. ఇంకా నాన్న ఇలా పికర్ పెట్టేసుకున్నాడు. అది చెప్పనీకి మనకి చాలా సార్లు ఫోన్ చేసిందట. మనం విని పట్టించుకుంటే నాన్న కొంచెం సంతోషంగా ఫీల్ అయ్యేవారు. కానీ ఒకవేళ నానే పోతే మనల్ని గ్యాంగ్ లో కోపగించుకునే ఛాన్స్ ఉంటుందిగా. కోపంలో ఆస్తి ఏదైనా అనాథాశ్రమానికి రాసేస్తే అంతే, అవకాశాలే పోతాయి మనకి. లేదు లేదు, నాన్నకి ఇప్పటికీ గా పొలం మన పేరు మీద రాసే ఉంటాడు. అలా ఎలా చెప్తున్నావన్నా? మనమంటే నాన్నకి చాలా ఇష్టం రా. మన కష్టం వచ్చే పనులు తాను చెయ్యడు. సో ఆస్తి కూడా మన మీదే రాసే ఉండి ఉంటాడులే. నాన్న మంచోడైతే ఆస్తి మనకు రాదన్నా. మనం కూడా మంచోళ్ళమని నాన్నతో అనిపించుకోవాలి. కానీ మనం ఎప్పుడు ఎలా అనుకునేలా చేయలేదు. నాన్న యోగక్షేమాలు ఎప్పుడూ తెలుసుకోలేదు. ఒక్కసారి కూడా మనం చూడ్డానికి వెళ్ళలేదు. కనీసం ఫోన్లో కూడా సరిగ్గా మాట్లాడలేదన్నా. నాన్న ఫోన్ చేసి మాట్లాడదామన్నా ఫోన్ కలవకుండా బ్లాక్ లో పెట్టాం. ఇలా మనం ఉంటే నాన్న ఎలా ఆస్తి రాసిస్తారన్నా? నాన్న అవన్నీ పట్టించుకోడరా. నాన్నకు మనం తప్ప ఇంకెవ్వరం లేరు. ఒకవేళ పట్టించుకుంటే? నువ్వు చెప్పేది వాస్తవమే, కానీ ఆస్తి పాటికి మన పేరు మీద రాసి ఉంటాడు. ఒకసారి కనుక్కుంటే తెలిసిపోతుంది కదా. మరి కనుక్కోవడం ఎలా అన్నా? అమ్మని లేదా నాన్నని అడుగుదాం, వాళ్ళే చెప్తారు. అప్పుడు మన మీద ఇంకా చెడ్డ పేరు వస్తుంది. మరి ఎలా తెలుసుకోవడం? మన ఊరి తహసీల్దార్ని అడిగితే తెలుస్తుందిగా. మరి వాడు నీకు టచ్ లో ఉన్నాడా? ఆ, వాట్సాప్ టచ్ లో ఉన్నాడు. ఇంకేంటి, వాడిని అడుగు రాకేష్. ఓకే ఓకే, మళ్ళీ ఏ విషయం అనేది నాకు చెప్పాలి. సరే అన్నా అని రాకీ ఫోన్ కట్ చేసి వాళ్ళ ఊరి తహసీల్దార్ రఘుకి కాల్ చేస్తాడు. గప్పుడు రఘు నిద్రలో ఉంటాడు. దీంతో ఫోన్ రింగ్ సౌండ్ వస్తుండడంతో ఇంత అర్ధరాత్రి ఎవడురా ఫోన్ చేసేది అని నిద్రలేస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అరే రఘు, నేను రాఖీని. ఏ రాఖీరా బాబు, గీటైలో ఫోన్ చేసావు? రే రఘు, నేనురా రాము తాత వాళ్ళ కొడుకు రాఖీని. ఓరే 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 రాఖీ, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నానురా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానురా. ఏంట్రా గీటైలో ఫోన్ చేసావు? నీతో చిన్న పని పడిందిరా. గీటైలో ఏం పనిరా? టైం 2 అవుతుంది రాత్రి. అక్కడ నైట్ కదా, మర్చిపోయానురా. సరే, కానీ మార్నింగ్ నువ్వు నాకు ఒక్క పని చేసి పెట్టాలి. ఏంట్రా అది? మాది 400 ఎకరాల భూమి ఎవరి పేరు మీదతో కాస్త చూసి చెప్పాలరా. గది మీ నాన్నో మీ అమ్మనో అడిగితే తెలుస్తుంది కదరా. ఛా, మాకు తెలదులే. మరి నీతో చెప్పించుకోవడం కోసం కెనడా నుంచి ఫోన్ చేశానా? మరి నస పెట్టకు. గా పొలం ఎవరి పేరు మీదో చూసి చెప్పాలి, గంతేగా. సరే అయితే రేపు కనుక్కొని నీకు వాట్సాప్ చేస్తాలే. థ్యాంక్స్ రా. మరి నాకేమైనా ఉంటుందా? డీటెయిల్స్ పంపించు, ఫుల్ బాటిల్ నీకు డబ్బులు ఇస్తలే. అబ్బా ఓకేరా అని రఘు అనగానే రాకీ ఫోన్ కట్ చేసి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. రాము ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. గది మంగకి తెలియనివ్వడు. కొడుకులు ఫోన్ చేయడం లేదని రాము చాలా బాధపడుతూ ఉంటాడు. గప్పుడు మంగ రాము రోజు రోజుకి బక్కగా అయిపోతూ ఉండడంతో ఎందుకు ఈ మనిషి రోజు రోజుకి బక్కగా అయిపోతున్నాడు అని రాముని ఎంత అడిగినా చెప్పడు. పైగా కోపడుతూ ఉంటాడు. రాము చూపించుకునే డాక్టర్ దగ్గరికి మంగ వెళ్తుంది.
నేను రాము భార్యని మంగనయ్యా. రాము ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గదేందో అని ఎన్నిసార్లు అడిగినా ఆయన నాకు చెప్పడమే లేదయ్యా. మీరైనా చెప్పండి. రాము తన కొడుకుల మీద పిక్కర్ పెట్టుకొని బీమారికి గురయ్యాడమ్మా. ఆ వ్యాధికి మందు మీ కొడుకులొచ్చి చూడడమే, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్తే గాని గా రోగం తగ్గు అవ్వదు, లేదంటే తన ప్రాణానికి ప్రమాదమమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలా సారు? తన కొడుకులు ఎక్కడుంటారు? అయ్యో, ఆ ఇద్దరు అమెరికా, ఇంకొకరేమో కెనడాలో ఉంటారు సారు. వాళ్ళ మీద గింత పిక్కర పెట్టుకున్నాడని మీ కొడుకులకు తెలుసా? తెలుసయ్యా. మరి రాకుండా ఎందుకున్నారు? ఏమో సారు, అమెరికాకి వెళ్ళి 3 సంవత్సరాలైంది. అప్పటి నుంచి ఇంతవరకు వచ్చిందే లేదు. వాళ్ళు రాకపోయినా కనీసం ఫోన్లో కూడా మాట్లాడరా? వాళ్ళు అమెరికా వెళ్ళి 3 సంవత్సరాల తర్వాత పోయిన నెలే ఫోన్ చేసినారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడదామంటే వాళ్ళ ఫోన్ నంబరే కలవదు సారు. అంటే వాళ్ళకు మాట్లాడాలనిపిస్తేనే మీకు ఫోన్ చేస్తారు, మీకు మాట్లాడాలనిపించినప్పుడు మాత్రం ఫోన్ కలవకుండా బ్లాక్ చేశారు. ఛీ, ఏం కొడుకులండి! కనీ పెంచి ఇంత మంచి పొజిషన్లో పెట్టిన తల్లిదండ్రులకు గిదా వాళ్ళు ఇచ్చే మర్యాద. ఇలాంటి కొడుకులున్న ఒకటి, లేకున్నా ఒకటి. చిచి! గా దేవుడు మా రాత గిట్లే రాసిండు సారు. మీరేం బాధపడకండమ్మా, పైన దేవుడున్నాడు. ఇంకా ఎన్ని రోజులు బ్రతకగలడు సారు? చెప్పలేమమ్మా. బ్రతికున్నన్ని రోజులు సంతోషంగా ఉండేలా చూసుకోండి అని డాక్టర్ చెప్పగానే మంగ ఏడుస్తూ ఇంటికొస్తూ, అయ్యో దేవుడా, ఇలా చేసావేంటి? నేను మీకేం పాపం చేశాం? మాకింత శిక్ష వేశారు అని ఏడుస్తూ ఇంటికెళ్తుంది. కట్ చేస్తే రఘు ఆఫీస్కెళ్లి రాఖీ వాళ్ళ 400 ఎకరాల పొలం ఎవరి పేరు మీద ఉందో అని చెక్ చేయగా గది రాము పేరు మీద ఉందని తెలుస్తుంది. దాంతో రఘు రాఖీకి ఫోన్ చేస్తాడు. గప్పుడు రాఖీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఆ చెప్పురా. అరే, గా 400 ఎకరాలు మీ నాన్న పేరు మీద ఉందిరా. అవునా? థ్యాంక్స్ రా. మరి నా మందు డబ్బులు ఫోన్ పే చేస్తాలేరా. ఓకేరా, థ్యాంక్ యూ అని రఘు అనంగానే రాఖీ ఫోన్ కట్ చేసి రఘుకి ఫోన్ పే అమౌంట్ వేస్తాడు. గప్పుడు రఘు అమౌంట్ వచ్చినాయని సంతోషపడతాడు. గప్పుడు రాఖీ రాజేష్ కి ఫోన్ చేస్తాడు. రాజేష్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏరా, ఏమైనా తెలిసిందా? హా, ఆ పొలం నాన్న పేరు మీదే ఉందంటన్నా. అవునా? మరి ఇప్పుడు ఎలా రా? పూజ ఏమంటుందంటే పోతే మహా 5 లక్షలే కదా, నాన్న బ్రతికుండగానే వెళ్ళి చూసి కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెప్తే ఆస్తి రప్పించుకొని వచ్చేద్దామని అంటుంది. మరి ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు? మీరేమైనా అర్జెంట్స్ వర్క్ ఉంటే చూసుకోండి, ఒక 1 వీక్ లీవ్ పెట్టి వెళ్దాం. సరే అయితే నెక్స్ట్ వీక్ పోదామా? ఓకే అన్నా. బయలుదేరి ముందు కాల్ చెయ్యి. ఓకే అన్నా, బాయ్. బాయ్ రా అని రాజేష్ ఫోన్ కట్ చేస్తాడు. గప్పుడు రాఖీ పూజకి ఫోన్ చేస్తుంటాడు. పూజ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి. అన్నా నెక్స్ట్ వీక్ పోదాం అంటుండు. అవునా? మరి మీకోకేనా? ఓకే, నేను ఆఫీస్ లో మాట్లాడి 1 వీక్ లీవ్ తీసుకుంటా. నీకేమైనా వర్క్స్ ఉంటే చూసుకో. నాకేం లేవండి. అయితే వెంటనే టికెట్స్ బుక్ చెయ్యి. ఓకే అండి అని పూజ టికెట్స్ బుక్ చేస్తుంది. గప్పుడు రాము తన కొడుకులు వస్తారేమోనని గుమ్మం దగ్గరే కూర్చొనుంటాడు. గప్పుడు మంగ రాము గురించి డాక్టర్ చెప్పిన మాట విని ఏడుస్తూ ఇంటికొస్తూ ఉంటుంది. రాముని చూసి కన్నీళ్లు తుడుచుకొని ఇంట్లోకెళ్తుంది. రాము చూసి, ఏంటి, ఎక్కడికి వెళ్ళావు? మూతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానయ్యా. కొడుకులు ఎవరైనా ఫోన్ చేశారా? చేశారు. మీతో ఏదో మాట్లాడతారంట, ఈ నెంబర్ ఇచ్చారు అని నెంబర్ ఇస్తుంది. గప్పుడు రాము సంతోషంతో ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తాడు. గప్పుడు రాఖీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎలా ఉన్నావురా రాము? నాన్న, నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నారా. నీతో రాజేష్తో మాట్లాడాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నానయ్యా. ఒకసారి రాజేష్ కూడా లైన్ లోకి తీసుకోరా. సరే నాన్న అని రాఖీ రాజేష్ కి ఫోన్ చేస్తాడు. గప్పుడు రాజేష్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా మళ్ళీ కాల్ చేసావు? నాన్న నీతో మాట్లాడతాడంటరా, కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారు. అవునా? కలుపు కలుపు. లైన్ కలుపుతాడు రాఖీ. నాన్న, అన్న లైన్ లోనే ఉన్నారు, మాట్లాడు. ఒరే రాజేషు, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నా నాన్న, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానురా. ఒరే, మీ ఇద్దరికి ఓ విషయం చెప్పాలి. ఏంటి నాన్న? అరే, నేను ఎక్కువ రోజులు ఉంటానో లేదో, రేపు నాకు జరగకూడదు ఏదైనా జరిగితే అమ్మని మీరే చూసుకోవాలి. అలా మాట్లాడితేవేంటి నాన్న? ఏమోరా, తెలీదు. నేను ఎక్కువ రోజులు ఉండననే అనిపిస్తుంది. మీకేం కాదు నాన్న, మేం వస్తున్నాం. ఎప్పుడురా?
2 రోజుల్లో నాన్న. ఆ మాటకి రాము సంతోషంతో అవునా దేవుడా నువ్వున్నావయ్యా. మిమ్మల్ని చూడకుండానే చనిపోతానేమోనని చాలా బాధగా ఉండే. ఇప్పుడు మీరు వస్తున్నారు. అలా మాట్లాడకండి నాన్న, మేము వస్తున్నాం. సరే బిడ్డా. అని ఫోన్ కట్ చేస్తాడు. గప్పుడు రాకీ ఏంటన్నా అలా మాట్లాడుతున్నాడు? ఏదో హెల్త్ ఇష్యూ అనుకుంటా. నాన్న ఉన్నప్పుడే తొందరగా వెళ్ళాలి. నెక్స్ట్ వీక్ కాదు, ఇవాళ బయలుదేరదాం. ఓకే ఓకే, నేను వెంటనే లక్ష్మిని తీసుకొని నువ్వు పూజను తీసుకొని బయలుదేరు. ఓకే అన్నా. అని రాకీ పూజకు ఫోన్ చేసి అక్కడ నాన్న పరిస్థితి బాగాలేదు, నెక్స్ట్ వీక్ కాదు ఇప్పుడే వెళ్ళాలి, నువ్వు పాస్పోర్ట్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేయ్, నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కే వస్తున్నా అని అంటాడు. దాంతో పూజ పాస్పోర్ట్ తీసుకొని ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది. రాకీ కూడా ఎయిర్పోర్ట్ లో పూజ కోసం చూసి పూజ రాగానే ఫ్లైట్ ఎక్కుతారు. అటు రాజేష్ తన భార్య లక్ష్మి కూడా ఫ్లైట్ ఎక్కి వస్తూ ఉంటారు. మంగ తన భర్త చనిపోతున్నాడని ఏడుస్తూనే ఉంటుంది. గప్పుడు రాము వచ్చి ఏమే ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బే ఏం లేదండి. మన అబ్బాయిలు వస్తున్నారే. అవునా, ఎప్పుడయ్యా? 2 రోజుల్లో వస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. 3 ఏళ్ల తర్వాత నా కొడుకుల్ని చూడబోతున్నా. వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నీ చెయ్యి. అలాగే వాళ్ళు ఉండడానికి మన గదులు కూడా శుభ్రం చేయి. వారంలో ఉండొస్తున్నారు కదా, వాళ్ళకి కావలసినవన్నీ తీసుకొని వస్తా. సరేనండి. అలాగే నీకు కావలసిన వంట సామాన్లు కూడా లిస్ట్ రాయి, నేనెళ్ళి తీసుకొస్తా. అలాగేనండి, ఇప్పుడే రాసిస్తాను అని రూంలోకెళ్ళి లిస్ట్ రాసి వస్తూ ఉండగా రాము చైర్లో కూర్చొనుంటాడు. గప్పుడు మంగ లిస్ట్ తీసుకొని రాము దగ్గరకొచ్చి ఇదిగోండి లిస్టు. గప్పుడు రాము అలానే చైర్లో కూర్చొనుంటాడు. మంగ ఎంత పిలిచినా పలకడు. దాంతో రాము చనిపోయాడని గ్రహించి మంగ గుండెలు పగిలేలా మస్తుగా ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే రాజేష్ అండ్ ఫ్యామిలీ, రాకీ అండ్ ఫ్యామిలీ రాము ఇంటికి వస్తారు. గప్పుడు ఇంటి దగ్గర మస్తు మంది జనం ఉండడం చూసి ఏంట్రా మన ఇంటి దగ్గర ఇంతమంది ఉన్నారు? మనం వస్తున్నామని ఏదో గ్రాండ్ పార్టీ చేస్తున్నట్టున్నాడ్రా నానా. అవునరా అని రాజేష్ అండ్ ఫ్యామిలీ, రాకీ అండ్ ఫ్యామిలీ ఇంట్లోకెళ్తారు. గప్పుడు రాము, మంగ ఇద్దరు చనిపోయి ఉంటారు. గది చూసి రాజేష్, రాకీ ఇద్దరు షాక్ అవుతారు. పక్కింటి ప్రసాద్ రాము కొడుకులు చూసి ఏమయ్యా, తండ్రికి ఇంత కష్టపడి మిమ్మల్ని అమెరికా పంపిస్తే మీరు మీ తండ్రికి ఇచ్చిన బహుమతి ఇదేనా? ఛీ, నీలాంటి కొడుకులు తలకొరివి పెట్టడానికి పనికొస్తారు. ఆస్తి పోయిందని మీరేం టెన్షన్ పడకండి. ఆస్తి అనాథాశ్రమానికి ఏమీ రాయలేదు, మీ ఇద్దరి పేరు మీద రాసే సచ్చాడు అని ఆస్తి పేపర్లు వాళ్ళ ముఖాన విసిరేస్తారు. చిచ్చి, ఏం బ్రతుకులురా మీవి. అరే, బ్రతికున్నప్పుడు మీ తండ్రికి ఏమి చేయలేదు, కనీసం తలకొరివి పెట్టైనా కొడుగ్గా రుణం తీర్చుకోండి అని అంటారు. దాంతో రాజేష్, రాకీ మమ్మల్ని క్షమించు నాన్న అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు. గది చూసి అందరూ ఏడుస్తారు. ఆ తర్వాత రాము, మంగకి తలకరువి పెడతారు. వాళ్ళ తప్పులు తెలుసుకొని వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద అనాథాశ్రమాలు, స్కూల్స్ కట్టించి విదేశాలకు వెళ్లకుండా వాళ్ళ ఊరిలోనే ఉండిపోతారు. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ చేయండి. మేము తప్పకుండా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాము. ధన్యవాదాలు. Tota Magic TV. Please like, share and subscribe my channel.